ఆకాశు భయమేస్తుందిరా నాకు. ఎందుకురా? ప్రతి ఎగ్జామ్ దరిద్రంగా రాసినారనయ్యా, ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కూడా కరెక్ట్ రాయలే. అమ్మ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏమవుద్దో. ఇప్పుడు ఇలా టెన్షన్ పడితే ఏమన్నా అవుద్దా? ఏమవ్వదు. నువ్వు టెన్షన్ పడినా పడకపోయినా లాస్ట్కి మన పేరెంట్స్ మనల్ని సాగు కొడతారు. అది కామన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో టెన్షన్ బదులు కామ్గా ఉందాం. అమ్మ ఎలారా నువ్వు ఇంత కామ్గా ఉన్నావు? అరే ఆకాశు చెప్పు నాన్న, అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఎట్లా రాసినావు అన్ని? అసలు మీకు రిజల్ట్స్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరమే లేదురా అన్న. ఎందుకంటే ప్రతి సబ్జెక్టులో ఈజీగా ఫెయిల్ అయిపోతాను నేను. ఎప్పుడైనా దెబ్బలు ఎట్లయినా తినాల్సిందే. వచ్చేయండి. ఇంత తేడాగుండా వినరా నువ్వు. షో మీ యువర్ హోంవర్క్. ఎందుకు సార్? ఎందుకు? వాట్ ఎందుకు? I already told you right to do the homework. Just show me your homework. And another thing, speak in English. కాదు సార్, ఇంతమంది ఉన్నారు కదా సార్, ఆయన ఎప్పుడు నన్నేందుకు సార్ ఫస్ట్ అడుగుతారు మీరు? వాష్ డోంట్ ఆర్గ్యూ, జస్ట్ షో మీ యువర్ హోంవర్క్ అండ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. రే ఎందుకురా, మూసుకొని చేయలేదని చెప్పేచ్చు కదా, మా అయితే 2 మాటలు అంటది. ఎందుకు ఇదంతా? కాదురా, రోజు పంచాయతీ అయిపోయింది ఇది. ఎప్పుడు చూసినా నన్నే ఫస్ట్ అడుగుతారు. అరే ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పమని. Vash, I'm not gonna tell you twice. Don't argue and speak in English. Fuck you! Sir, he have no connection. Bench was no empty, so I sit in with him. No friends. I wanna meet your parents now. నాకు పొద్దున్న నుంచి కడుపు నొస్తుంది నాన్న, మోషన్స్ కూడా కంటిన్యూస్గా అవుతున్నాయి. ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళలేను నాన్న. సర్లేరా, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي నానా అంటే నాన్న నేను చాట్ జీపీటీలో చూసిన ఇలా డ్యాన్స్ చేస్తే కాళ్ళ నొప్పి తొందర తగ్గుతాయంట. కానీ నువ్వు అనింది కడుపు నొప్పి కదరా? అదే కడుపు నొప్పి అదే. నా దగ్గర కూడా ఒక మెథడ్ ఉంది. బెల్ట్ తో కొడితే కూడా నీ కడుపు నొప్పి మొత్తం పోద్ది. ఇప్పుడు నీ పరిస్థితి, ఎవరైనా ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత బాగా రాసినా అని చెప్పాలి, లేదా బాగా రాయలేదని చెప్పాలి. నువ్వు సిగ్గు లేకుండా అంత కామ్గా నేను అన్ని రాసినా రిజల్ట్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫెయిల్ అయిపోతా అని ఎలా చెప్పావురా? అంటే నాన్న నాకు చదువుదామంటే ఇంట్రెస్ట్ రాదు, యూట్యూబ్లో వ్యూస్ రావట్లే, యాక్టింగ్కి ఎక్స్ప్రెషన్ రావు, పాట పాడదామంటే గొంతు కాకిలా ఉంటుంది, డ్యాన్స్ చేద్దామంటే కాలు ఊగవు, స్పోర్ట్స్ ఆడదామంటే అలసట వస్తుంది అన్న. ఇప్పుడు నువ్వు దేనికి పనికిరావు అంటావు. ఇట్లే అవుతే రేపు నా బ్రతుకు బస్ స్టాండ్ అవుతుందేమో అని అనిపిస్తుంది అన్న. అయితే ఇప్పుడే ఒక ప్లేట్ కొనినా అక్కడ పోయి ప్రాక్టీస్ ఏమని చేస్తావా? అదే అనుకుంటున్నా నాన్న, నేను రోజుకి ₹1 ఇచ్చినా కొన్ని ఇయర్స్ అవుతుంది, అది 1,00,000 అవుద్దిగా. సార్ అసలు మీ కొడుకేం చేశారు తెలుసా? మొత్తం క్లాస్లో అందరి ముందు హీ యూజ్డ్ ఎఫర్డ్, అది కూడా నా మీద. ఎఫర్డా అంటే ఏం సార్? ఎఫర్డ్ అదే FU డాష్. అయ్యో దాంట్లో తప్పేముంది సార్, నేను కూడా వాడతా FU డాష్. అదొక బూత్ సార్, బూత్ చాలా పెద్ద బూత్. అది బూతా రే? తప్పు కదరా అలా అనొచ్చా సార్ని? వీళ్ళ నానేంది ఇట్లున్నాడు, వీళ్ళ కొడుకేమో ఊ అంటే ఆ అంటాడు, వీనేమో ఆ అన్న ఊగురండం. సార్ ఎన్నోసార్లు చెప్పినా సార్ వీనికి కోపం తగ్గించుకో. అరే కాదు, నేను కూడా చెప్పినా కదరా కోపం తగ్గించుకోమని. ఎందుకురా నీకు అంత కోపం? ఆ తప్పేం లేదు నాన్న, తప్పని తీసాడితే ఎప్పుడు చూసినా నన్నే హోంవర్క్ అడుగుతుంది. తప్పు కదరా అలా అనొచ్చా సార్? అనకూడదు కదా. చెప్పు అలా చేయడం చెప్పు. తప్పురా, అలా చేయడం చాలా పెద్ద. వాళ్ళ కొడుకే కోపిస్తే అనుకుంటే వాళ్ళ నాన్న అదో టైప్లో ఉన్నాడు. ఏంటి ఇంత కొడుతున్నాడు? ఒక్క నిమిషం చంపేశాడు. సార్ ఆగండి సార్ ఆగండి. ఏమైంది సార్? ఏమైనా అన్నారా మీరు? ఏం లేదు.
గాయస్ కొంచెం వాయిస్ లోవర్ చేస్తారా? క్లాస్ వినపడడం లేదు నాకు. కృష్ణ నోరు మూసుకొని ఉండలేవా నువ్వు? అయ్యో సార్ నేను ముసుకో, నేను చెప్పేది ఒక్కసారి ముసుకో సార్. ముసుకో 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 నోరు మూసుకోరా పువ్వా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనే దాంతో నాకు సంబంధం లేదు. నేను పని కానిస్తాను. ఎక్కడి నుంచి వస్తారా హౌలగాలంతా నా క్లాస్కి? రోజు రోజుకి నా పరిస్థితి చాలా దరిద్రంగా మారుతుంది. ఏమైందిరా? అయ్యిందా? అరే నేను ఏమి మాట్లాడకపోయినా ఆ సార్ నన్ను టార్గెట్ చేసి మరి చెప్తున్నాడు. నేను ఇలా నోరు మూసుకొని మరి అంటున్నా కూడా నోరు మూసుకో అంటున్నాను. నన్ను మూసుకో 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 మూసుకో. నీకన్నా దారుణమైన పరిస్థితి ఉంది నాకు ఇక్కడ. నీకేమైంది? అయిందా? ఏం అవ్వలేదు అని అడుగురా. అరే ఆ సారు ఎప్పుడు నన్నే ఫస్ట్ హోంవర్క్ అడుగుతాడు. అందుకే ఏదో కోపంలో ఎఫర్ట్ వాడాను అంతే. దానికి మా నాన్నని పిలిచాడు. మా నాన్న నన్ను కాలేజ్కి వచ్చి మరి నా చెప్పు అలా చేయనని చెప్పు గట్టి కొట్టాడు. అంత చిన్న దానికి స్ట్రెస్ అవుతున్నారా మీరిద్దరు? నేనైతే రోజు 10 సార్లు మా నాన్న చేతి దెబ్బలు తింటాను. ఎన్నిసార్లు తింటానంటే ఎప్పుడైనా దెబ్బలు ఎట్లయినా తినాల్సిందే. వచ్చేయండి. ఒకవేళ తినలేదనుకో ఆ రోజు కలగంటున్నానేమో అనిపిస్తుంటుంది నాకు. ఈరోజు తినలే, ఏందో విచిత్రం. హ్యాండ్స్ అప్. ఈ చేతులైనా బ్యాగులలో అయినా ఎక్కడైనా ఎంతున్నా మీ డబ్బు మొత్తం మసంగొచ్చి బ్యాగ్లో వెయ్యండి. ఇవ్వకపోతే ₹1 కూడా లేదు సార్ నా దగ్గర. ₹1 కూడా లేదు. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు నా లైఫ్లో లైవ్గా దొంగతనం ఎక్స్పీరియన్స్ చేయలే. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు ఈరోజు. అసలు ఏ లోకం నుంచి చూడబడ్డావురా నువ్వు?